నియోజకవర్గం పెద్దమండి మండలం ఎంపీపీ పూర్ణచంద్రిక రమేష్ అన్న ఇప్పుడు తంబళ్ళపల్లి అంటానే ఫస్ట్గా గుర్తొచ్చేది మొలకల చెరువు. మొన్నటి నుంచి టీవీలో అదే విధంగా మారు మోగిపోతా ఉంది. మొలకల చెరువులో ఈ కల్తీ మద్యాన్ని గురించి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అందరూ చూశారు. ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారింది. మన మన ఎన్టీ రామారావు గారు, మన ఇందిరాగాంధీ గారి హయాంలో వాళ్ళు ఏం చెప్పేవారు, మద్య నిషేధం కోసం పోరాడేవారు. అది రాష్ట్ర ప్రజలంతా మనకు తెలిసింది మాత్రం అదే అన్న. మద్య నిషేధం కోసం మహానుభావులు వాళ్ళందరూ కూడా పోరాటం జరుపుతా ఉన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రము మద్యం ఏరులై పారేలా చూస్తున్నారు. ముందుగానే వాళ్ళు చెప్పారు ఏమని, అన్నదమ్ములకు సోదరులారా మీకు అందరికీ కూడా మద్యం తగ్గిస్తాను, మద్యం రేటు తగ్గిస్తాను అని చెప్పినారు. ఆ మాట చెప్పినారే కానీ మా వాళ్ళే, మా కూటమి నాయకులే మద్యం తయారు చేస్తారు, కల్తీ మద్యాన్ని మీకు ఇస్తాను అనే మాట మాత్రం దాచిపెట్టారు. ఆ మాట చెప్పింటే మన వాళ్ళంతా కూడా హుషారు పడిపోయింటారు కదా. ఈ కల్తీ మద్యం తాగిందనేసి మన ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటాము అనేసి ముందుగానే హుషారుగా ఉండేవాళ్ళు. ప్రజల్ని మోసం చేసే దాంట్లో ఫస్ట్ కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమన్నా ఇలాంటి విషయాలు మనం వైసీపీ కార్యకర్తలుగా మనం ఏమన్నా వాళ్ళు ప్రశ్నించామనుకోండి, వెంటనే రెడ్ బుక్ చూపిస్తారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వెళ్తా ఉంది, ఏదో మీరు ఏం మాట్లాడకపోయినా రెడ్ బుక్ ఎత్తుకోమైంది అనేసి స్టేషన్లో వేసేస్తారు. ఆ బుక్ పేరు చూపించిన వెంటనే కార్యకర్తలందరూ కూడా భయపడిపోతున్నారు. ఎందుకు, మనం ఏం మాట్లాడకపోయినా కూడా, ఏ తప్పు చేయకపోయినా వైసీపీ కార్యకర్త అనిపించుకుంటే చాలు ఎత్తుకోమైంది మన స్టేషన్లో వేసేయండి అని భయపెడుతున్నారు. అన్న అదే విధంగానే లోకేష్ గారికి చెప్తున్నాను, లోకేష్ అన్న గారు మీరేం చేయాలి తెలిసిన, రెడ్ బుక్తో పాటు ఒక ఎల్లో బుక్ కూడా పెట్టుకోండి అన్న. ఎందుకు, ఆ ఎల్లో బుక్లో ఏమి మన వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళని తప్పించాలా అనే మ్యాటర్ కూడా దాంట్లో రాసి పెట్టుకోండి. వాళ్ళు తప్పించేదానికి ఎల్లో బుక్ పెట్టుకోండి. కారణం, ఏ తప్పు చేయకపోయినా రెడ్ బుక్లో ఎలాగైతే మమ్మల్ని హింసిస్తున్నారో, ఎలాగైతే వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారో, అదేవిధంగా ఎల్లో బుక్లో మీ వాళ్ళు చేస్తున్నారు కదా. ఒక సామాన్యుడు, ఒక ఊరికి ఇన్ఛార్జ్ మాత్రమే జయచంద్ర రెడ్డి గారు ఒక ఇన్ఛార్జర్గా ఉండి ఇంత స్కామ్ జరిపించినాడంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఇంకెంత పెద్ద పెద్ద స్కామ్ జరిపిస్తున్నారో అది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అది కూటమి నాయకులు తెలియకపోతే అది మీ ఇదనుకోవాలా. కానీ ప్రతి ఒక్కటి ప్రజలు అంత అమాయకులు కాదన్న, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఇంత చిన్నవి ఒక ఇదిగా ఉండేవాడే ఒక ఇన్ఛార్జ్ని ఈ లెవెల్లో స్కామ్ చేసిందనేసి ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతుంటే మీరేం చేశారన్న, కర్మ అనేది ప్రతి ఒక్కరిని వెంటాడుతుందన్న. మనం చేసే పని మంచిదైతే అది ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. అదే మనం చేసేది చెడు ఫలితం అయితే అది కంపల్సరీ 3 నెలలు తిరగకుండానే అది మనకు చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. మీరేం చేసినారు, ఏ పాపము అసలు ఏ సంబంధము లేకుండానే మా గౌరవ ఎంపీ గారిని, మా మిథునాన్ని ఏం చేశారు, లిక్కర్ స్కామ్లో ఇరికించారు. కానీ 72 రోజులు మౌనంగా మీరు భయపెట్టాలనుకున్నారు, భయపెట్టాలా, ఇలాగైనా భయపడతాడు అనే ఉద్దేశంతో ఎత్తుకోబోయిందనేసి, ఏ స్కామ్లో సంబంధమే లేదు అన్నకి, కానీ ఏం చేసినారు, ఎత్తుకోబోయిందనేసి జైల్లో పెట్టినారు. కానీ భయపడలా. కానీ ఎంతవరకన్నా కానీ అని చెప్పేసి అని ఇంకా స్ట్రాంగ్గా ఇంకా రాటు తెలిపినాడు మా మిథునన్న. అలాంటప్పుడు అది ఎక్కడ పోతుంది, ఆ పాపము ఎక్కడ పోదన్నా. చూసిరా, 3 నెలలు కూడా ఇంకా కాల, 72 రోజులు మా అన్న ఉన్నాడు. 90 రోజుల లోపలనే మీ కుటుంబ నాయకులు ఎంత పెద్ద స్కామ్ చేస్తున్నారు, ఈ స్కామ్లో బయటపడిపోయినారు కదా. అదే లిక్కర్ స్కామ్లోనే కదా, అదే డూప్లికేట్ మద్యాన్ని తయారు చేస్తే కదా పంపిస్తున్నాడు జయచంద్ర రెడ్డికి ఒక విషయం బాగా తెలుసు. ఏమని, ఈసారే కాదు ఇంకా 10 సంవత్సరాలైనా తంబళ్ళపల్లి నియోజకవర్గానికి ద్వారకనాథ్ రెడ్డి గారే ఎమ్మెల్యే అవుతారు అనే విషయం. ఎందుకు, ఇలాగైనా సరే చిన్నగా ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసినని మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, మన తాలూకానంతా కూడా అన్న, గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతోమంది ఎంపీలు ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా మా పెద్దమండం కావచ్చు, మొలకల చెరువు కావచ్చు, పీటీఎం కావచ్చు, మన తంబళ్ళపల్లి కావచ్చు, ఈ 6 మండలాలు కూడా వెనుకబడిన ప్రాంతం వల్ల దాని అభివృద్ధి అనేది లేకుండా ఉంది. కానీ మహానుభావులు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గ్రామానికి తాగునీటితో సహా మా ఎంపీ గారు ప్రతి ఒక్క గ్రామానికి రోడ్లు వేసి ఎంతో గొప్ప అభివృద్ధిని సాధించారు. కాబట్టి మనస్ఫూర్తిగా మా ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే గారిని ప్రేమతో ఓట్లేసి గెలిపించుకున్నారు. ఈ అభిమానము, ఈ ప్రేమ ఆయన కోసము కార్యకర్తలు ఎంతవరకైనా సరే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అది జయచంద్ర రెడ్డికి బాగా తెలుసుకొని ఇంకా మనం ఎట్లా ఇంకొకసారి మనకు సీట్ ఇచ్చినా మనం గెలవము, స్లోగా ఏదో స్లో పాయిజన్ లాగా ఈ కల్తీ మద్యాన్ని అందరికీ తాగిపించినామంటే జనాలంతా చచ్చిపోతాను అనుకున్నాడు.
అట్లనేసి ఇంకా ఆయన చేసిండేది. ఎటు మనం గెలిపించరు. ఈ విధంగానే వీళ్ళకందరికీ స్లో ఫైట్ ఇద్దాం అనుకున్నాడు. కానీ మా మల్లయ్య స్వామి చాలా పవర్ఫుల్. ఈశ్వరుడా పరమేశ్వరుడా అని విఘ్న లేనిదే ఒక చీమైనా కుట్టదంటారు. అట్లాంటి స్వామి దగ్గర ఇంత నీచానికి పడిగడితే వెంటనే ఆ కూటమి నాయకుల ఇదంతా కూడా మండలం అంతా కూడా బయటపడిపోయింది. చదువుకున్న వాళ్ళు, గొప్పవాళ్ళు, పెద్దలు, ఎంతోమంది మేధావులు ఉన్నారు మన రాష్ట్రంలో. మీరందరికీ నేను ఒకటే వినిపించుకుంటున్నాను, ఆడబిడ్డలకు కావాల్సింది పసుపు కుంకాలన్నా. మీరు అనుకోవచ్చు కూటమి నాయకులు ఏమనుకోనేసి ఇదో ఇచ్చేస్తున్నాను, ఫ్రీ బస్సులు ఇస్తున్నాను, ఇంకా బస్సులకి తిరుగుతారులే, మళ్ళీ మనకే ఓట్లు వేస్తారని చెప్పేసి అని. ఆడబిడ్డకి కావాల్సింది ఫ్రీ బస్సులు కాదన్నా, పసుపు కుంకాలు ముఖ్యం. ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా తన భర్త బాగుండాలా, తన బిడ్డలు బాగుండాలా, తన సంసారం బాగుండాలని కోరుకుంటారు. అదేవిధంగా మీరు స్లో పాయిజన్ వేసిందనేసి మగవాళ్ళంతా తాగిందనేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటా అంటే ఏ ఆడబిడ్డ చూస్తా ఊరుకోదు. మన అక్క చెల్లెమ్మలందరికీ ఒకటే వినిపించుకుంటున్నానమ్మా, మనమంతా గట్టిగా పోరాడాలమ్మా. ఇదే విధంగా ఈ రోజు వదిలేస్తే, ఈ రోజు మన తమ్మలపల్లి నియోజకవర్గం వదిలేసినాము. ఈ విధంగా కంటికి కనిపించినాడు జయచంద్రారెడ్డి. ఈ విధంగా కనిపించకుండా ఎంతమంది శత్రువులు ఉన్నారో, ఎన్ని విధాలుగా కల్తీ మద్యం జరుగుతుందో మనకు తెలియదు కదా. వాటినంతటినీ కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క చదువుకున్న అన్నదమ్ములందరూ కూడా అన్న ఈ విషయాన్ని మాత్రం తొందరగా వదలకూడదు, అంత సులువుగా మనం వదిలిపెట్టకూడదు, గట్టిగా పోరాడాలా. తగినట్టుగా ఎట్లయితే మీరు జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయించాలా, తనకి తగిన శిక్ష విధించేలా చూడాలన్నా. ధన్యవాదాలన్నా.